మొదటి వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీళ్లు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగా ఉండునుగాక. ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటున్నాడు, నా కళ్ళ ముందు నా ప్రజలు నశించిపోతున్నారు, నా కళ్ళ ముందు నా జనులు నశించిపోతున్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమిటట? దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయము గాను నా కన్నులు కన్నీటి ఊటగాను ఉండునుగాక. నీలో దేవుడు ఉన్నట్లయితే, ఆ దేవుని మనస్సు నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ చుట్టూ నశించిపోతున్న నీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు నువ్వు కన్నీళ్లు కారుస్తావు, ఏడుస్తావు. విరిగిన నలిగిన మనస్సు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు కన్నీళ్లు కారుస్తారు. పాడైపోతున్న కొడుకు, పాడైపోతున్న కూతురు, పాడైపోతున్న భర్త, భార్య ఉన్నప్పుడు వాళ్ళు కన్నీళ్లు కారుస్తారు, ఏడుస్తారు. అడుగుతున్నాను తల్లి, అడుగుతున్నాను తండ్రి, ఎంతకాలం అయింది కన్నీళ్లు కార్చి? ఎంతకాలం అయింది నువ్వు విలపించి నీ కుటుంబం కోసం ప్రార్థన చేసి? రండి, మనల్ని మనం దుఃఖపరుచుకుందాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మన క్షేమం కోసం, మన బిడ్డల క్షేమం కోసం, మనం కలిగి ఉన్న వాటికి క్షేమం కోసం, మనం చేసే ప్రయాణం యొక్క క్షేమం కోసం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. రండి, ఎజ్రా పిలుపిచ్చాడు. అదే పిలుపు ఈరోజు మీ సేవకునిగా నేను ఇచ్చాను. నా పిలుపును అందుకొని ఇంతమంది, ఇన్ని వేల మంది రావడం చాలా సంతోషం. కానీ అదే సమయంలో ఈరోజు మీలో కొంతమంది గృహములో ఉండి, మీ ఇంటి దగ్గరే ఉండి, రాగలిగి కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నవారిని కూర్చొని నేను మాట్లాడట్లా. రాగలిగి కూడా దేవుడు నీకు ఒక చక్కని కారు ఇచ్చాడు, చక్కగా రావచ్చు. చక్కని బైక్ ఇచ్చాడు, రావచ్చు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రావచ్చు. అయినా రావడానికి నీకు మనసు లేదు. ఇంట్లో కూర్చొని నువ్వు లైవ్లో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నావు. సహోదరి, సహోదరుడా, ఎజ్రా ఏమన్నాడో తెలుసా? రండి, మన క్షేమం కోసం, మన బిడ్డల క్షేమం కోసం, మనం కలిగి ఉన్న వాటి క్షేమం కోసం, మన ప్రయాణపు క్షేమం కోసం దేవుని సన్నిధిలో, వాళ్ళ ఇంట్లో కాదో, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మన హృదయములను దుఃఖపరుచుకొని, ఇదేమిటిది? ఆత్మ సంబంధమైన దుఃఖము. ఇది ఎలా సాధ్యమవుతుంది? విరిగి నలిగిన దీన మనస్సు వల్ల సాధ్యం. భక్తుడైన ఇర్మియా ఎవరు? ప్రవక్త, దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఏమంటున్నాడు? నా తల జలమయముగాను నా కన్నీళ్లు కన్నీటి ఊటగాను ఉండునుగాక. నశించిపోతున్నటువంటి నా ప్రజలను చూస్తున్నప్పుడు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగా ఉండునుగాక. ఆ తర్వాత 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడే, రోదన చేయు,
రోదనము చేయు స్త్రీలను కనుగొనుడే, వారిని పిలువనంపండే. తెలివి గల స్త్రీలను కనుగొనుడే, వారిని పిలువనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గు నొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నదే. స్త్రీలారా, యెహోవా మాట వినండి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరి కొరకు ఒకరు అంగలార్చు విద్య నేర్పండి. వీధులలో పసి పిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనస్తులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నదే. మన నగరులో ప్రవేశిస్తుంది, మరణం వస్తుంది. పసిపిల్లలను ఆ మరణము కబలించి వేస్తుంది. యవనస్తులను ఆ మరణము నాశనం చేస్తుంది. మన కుటుంబాల్లోనికి, మన గృహాల్లోనికి, మన వీధుల్లోనికి, మన కిటికీల్లోనికి శాపము రాబోతుంది, మరణము రాబోతుంది, నష్టము రాబోతుంది, కష్టము రాబోతుంది. శత్రువు తాను పన్నిన పన్నాగములో మన బిడ్డలు బలి కాబోతున్నారు. ఏడ్చేవారిని పిలవండి, కన్నీరు కార్చేవారిని పిలవండి. సహోదరి సహోదరులు, అమ్మలారా, నా కోసం ఏడవకండి. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఈరోజు బిడ్డల కోసం ఏడ్చే తల్లులు కావాలి. కంటే సరిపోదు, కన్నీరు కార్చి పెంచే తల్లులు తండ్రులు కావాలి. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమో. బిడ్డల కోసం, బిడ్డల బాగు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, బిడ్డల బ్రతుకు కోసం కన్నీళ్లు కార్చేవాళ్ళు కావాలి. దేవుడు అంటున్నాడు, కన్నీళ్లు కార్చడం నేర్చుకోండి, విలపించి ప్రార్థించటం నేర్చుకోండి. నాశనం రాబోతుంది, నష్టం రాబోతుంది. నరకానికి చేర్చేటటువంటి సైతాను ఉచ్చులో, సైతాను యొక్క కుచ్చులో బిడ్డలను కబలించబోతుంది. బిడ్డల కోసం కన్నీరు కార్చేవాళ్ళు లేవాలి. రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం కన్నీళ్ళు కార్చు. కన్నీళ్లు కార్చేవాళ్ళు కావాలి. బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కన్నీళ్లు కార్చే తల్లులు తండ్రులు కావాలి.